మత్స్యకార కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఏబిఎన్ లో వచ్చిన కథనాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. తుఫాన్ ముందు తుఫాన్ తర్వాత కేవలం మత్స్యకార వృత్తి అందిన వారికి మాత్రం గతంలో నిత్యావసర సరుకులు అందించేవారు. అయితే మత్స్యకారుల దగ్గర పనిచేసే కార్మికులు, దినసరి కూలీలకు కూడా నిత్యావసర సరుకులు అందించాలని ఏబిఎన్ కథనాలను ప్రసారం చేసింది. ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో ప్రభుత్వం ఆదేశాలతో సరుకులు పంపిణీ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం, పూసపాట్రేగ మండలాల్లో ఉండేటటువంటి మత్స్యకార కుటుంబాలన్నీ కూడా సముద్రంపైనే ఆధారపడి జీవిస్తుంటారు. అయితే మొన్న వచ్చేటటువంటి తుఫాను వల్ల ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని అధికారులు, మిగిలినటువంటి ప్రజాప్రతినిధులు చెప్పడంతో అందరూ కూడా తమ తమ ఇళ్లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఆ షెల్టర్ జోన్లకు మాత్రమే పరిమితమయ్యారు. ఈ దశలో వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార వృత్తి ఎవరైతే పొందుతున్నారో, అంటే సముద్రం పైన ఆధారపడినటువంటి సాంప్రదాయ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 50 కిలోల బియ్యం, మిగిలినటువంటి నిత్యావసర సరుకులు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఒక మత్స్యకార గ్రామంలో ఉన్న భోగాపురం మండలంలోని అక్కడ ఉండేటటువంటి మత్స్యకారులందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు అందిస్తున్నటువంటి ఈ యొక్క ఉపాధితో వీరందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక మత్స్యకారు మహిళ ఉన్నారు. మామ చెప్పండి, మీకు గతంలో ఎలా వచ్చే బియ్యం, ఇప్పుడు ఎలా వస్తున్నాయి? బియ్యం గతంలో తక్కువ వచ్చినాయి, ఇప్పుడు వచ్చేయండి. వచ్చేస్తాను రోడ్డు మాకు దిక్కు చూసి కనకారిచ్చి పంపించాడండి. ఎవరైనా సరే కరవాకు దిగలేదు కదా ఈ తుఫాన్తోని, ఎక్కడ ఏనంత కరవాకి వెళ్ళలేదు. కరవాకి వెళ్ళి రూపాయి తేనేది, ఇంట్లో నిన్నదే నేను కరగేసుకొని మరగేసుకొని అదే. ఈ బియ్యం మీకు బియ్యం, ఉప్పు, పప్పు అన్ని ఎవరిస్తున్నారో మీకేం తెలుసా? చంద్రబాబు నాయుడు. ఎవరిస్తున్నారు? చంద్రబాబు నాయుడు. అది అంటే ప్రతి వృద్ధ మహిళలు అందరికీ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మత్స్యకారుల తాలూకా బాధలు తెలుసుకొని ఒక 50 కేజీల బియ్యం ఒక్కొక్కరికి, అలాగే మిగిలినటువంటి నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని మత్స్యకార గ్రామాలు ఉన్నాయి, ఎంతమంది కుటుంబాలు ఉన్నారు, గతంలో వారికి ఎంత ఇచ్చేవారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? నెల్లిమర్ల నియోజకవర్గంలో 2 మండలాలు, అంటే పూసపాట్రేగ మండలం, భోగాపురం మండలం తీర ప్రాంతం ఉన్నది. ఈ తీర ప్రాంతం సుమారు 25 కిలోమీటర్లు మనకి సముద్ర తీరం ఉంది. ఈ 25 కిలోమీటర్లో 7 గ్రామాలు ఉన్నాయి, మత్స్యకార గ్రామాలు. 7 గ్రామాల్లో 6,800 పైచిలకు మత్స్యకారుల కార్డులు ఉన్నాయి. నిన్న కూడా మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్లందరినీ తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి విషయం అంతా వివరించిన తర్వాత విషయం ఈ విధంగా ఉంది, వాళ్ళందరూ ఈ విధంగా బాధపడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు స్పందించి గతంలో మనం అలాగే ఇచ్చాం, ఇదేదో తప్పుడు నివేదిక ముందే మనకు కరెక్ట్గా ఇవ్వాలి కదా అని చెప్పి మాట్లాడిన గంటలోనే అందరికీ ఇవ్వండి కార్డులు ఉన్న వాళ్ళందరికీ అని చెప్పి ఈవేళ 50 కేజీలు, ఒక్కొక్క కార్డుకి 50 కేజీలు రైసు, 1 కేజీ పంచదార, కేజీ కందిపప్పు, 1 కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ పామాయిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇచ్చారో 4 రోజులు బెంగతో ఉన్నటువంటి ఈ మత్స్యకార కూలీలందరూ కూడా నిన్న సాయంత్రం ఆర్డర్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా బాబు గారికి జై అంటూ నినాదాలు చేశారు నిన్న సాయంత్రం. ఈ రోజు కూడా అందరూ ఆనందోత్సవంతో పొంగిపడుతారు. కలెక్టర్ గారు అయితే బాగా స్పందించారు. స్పందించబట్టే ఈరోజు విశ్రమైన ఏరియా అంతా కూడా ఆనందంతో ఉన్నారు. కాబట్టి గతంలో ఉదుత్ తుఫాన్లో ఏ మాదిరిగా అయితేనే ఇచ్చారు, ఈసారి కూడా ఆ విధంగా సరుకులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదేమైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మత్స్యకారులకి ఎప్పుడు కూడా న్యాయమే జరుగుతుంది తప్ప అన్యాయం ఏనాడు జరగలేదు. మనం చూస్తున్న అప్పుడు ఉద్హుద్దు సమయంలో ఏ విధంగా అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు ఆదుకున్నారో, ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ముగ్గురు కూడా సమిష్టి కృషితో తమకు ఆదుకొని నిత్యావసర సరుకులు అన్నీ కూడా, అంటే ఒక మత్స్యకారులతో పాటు అక్కడ వాళ్ళతో జీవనం సాగిస్తున్నటువంటి మత్స్యకార కార్మిక కుటుంబాలను కూడా ఆదుకోవడంతో ఈ మత్స్యకార గ్రామాలన్నింటిలో కూడా చాలా తీవ్రమైనటువంటి హర్షాతిరేకాలు, ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.